Now 13th verse says, మరి 13వ వచనం చెప్తున్నది, and I beheld and heard an angel flying through the midst of heaven, saying with a loud voice, woe, woe, woe to the inhabitants of the earth, by reason of the other voices of the trumpet of the three angels which are yet to sound. మరియు నేను చూడగా ఆకాశ మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. Now ఇప్పుడు the four trumpets affected the environment. మొదటి 4 బూరలు అవి వాతావరణము పైన ప్రభావితం చూపించాయి. Which is this earth? అది ఈ భూమి అయి ఉన్నది. అది చూపించిన ప్రభావం ఈ భూమి పైన. But కానీ the 5th, the 6th and the 7th trumpet కానీ 5, 6 మరి 7 బూరలు is 3 woes. ఇవి 3 శ్రమలు. And what is he saying? అయ్యోలు. And what is he saying here? మరి అక్కడ ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? Woe, woe, woe to the inhabitants of the earth. చూడండి, ఆ ముగ్గురు దూతల బూరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో. The 5th, 6th and the 7th trumpet 5, 6, 7 బూరలు is not the environment. అది ఇప్పుడు వాతావరణం కాదు దాని ప్రభావం. It is now the inhabitants of the earth. ఇప్పుడు అది భూనివాసులకు ప్రభావితం చూపించబడుతుంది. Which is the man. మరి ఆ భూనివాసులు ఎవరంటే మనిషి అయి ఉన్నారు. So the first 4 trumpets కాబట్టి మొదటి 4 బూరలు is affecting the earth. అది భూమిని ప్రభావితం చేస్తున్నాయి. The 4 trumpets affect the earth. మరి 4 బూరలు అది భూమిని ప్రభావితం చూపిస్తున్నాయి. But the 5th, 6th and 7th trumpet కానీ 5, 6, 7 బూరలు మాత్రము affects the man on the earth. మరియు భూమిపై ఉన్న మానవుని పైన అది ప్రభావితం చూపిస్తున్నాయి. And you know that are the 3 wars. మరి మనకు తెలుసు అది ఆ 3 ఏమిటో కాదు కానీ 3 యుద్ధాలు. The first world war, the second world war and the third world war. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము, మరి మూడవ ప్రపంచ యుద్ధం. And I just don't want to go on. మరి ఇంకా నేను ముందుకు వెళ్ళగోరడం లేదు. But in the 5th trumpet, కానీ 5వ బూరలో, which was the first world war, అదే మొదటి ప్రపంచ యుద్ధం అయి ఉన్నది. are you with me in the Bible? మీరు నాతో పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారా? Now try to connect up. Let the Holy Ghost connect it for you. పరిశుద్ధాత్మ మీకు దీనిని కలుపును గాక. The 5th trumpet is the first world war. మరి 5వ బూర అది మొదటి ప్రపంచ యుద్ధం. Can I rub this? Yes. Brother, can you help me? Yeah. While the brother is rubbing, I can say some things. Yeah. The 5th trumpet మరి 5వ బూర is the first world war. అది మొదటి ప్రపంచ యుద్ధం. Let's see what it's written here. మరి మనం చూద్దాం ఇక్కడ ఏం రాయబడ్డదో. And the 5th angel sounded, మరియు 5వ దూత బూర ఊదినప్పుడు, and I saw a star fall from heaven ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. unto the earth, and to him was given the key of the bottomless pit. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. And he opened the bottomless pit. మరి అతడు అగాధము తెరవగా. What is happening under the 5th trumpet? 5వ బూర కింద ఏం జరుగుతుందండి? Hell is being opened. ఆ పాతాళము తెరవబడతా ఉన్నది. You see, and we'll see that same thing under the 6th trumpet. మరియు అదే కార్యమును నువ్వు 6వ దూత యొక్క బూర కింద కూడా నువ్వు చూడగలుగుతావు. Under the 5th and the 6th trumpet, 5 మరియు 6వ బూర కింద hell is opened. పాతాళము తెరవబడుతున్నది. And hell comes on the earth. మరియు పాతాళం ఇప్పుడు భూమిపైకి వస్తున్నది. It is the key of the bottomless pit. మరి అగాధం యొక్క తాళపు చెవి అని చెప్పబడ్డది. What is this key? ఈ తాళపు చెవి ఏంటి? Using television waves. ఆ టెలివిజన్ యొక్క తరంగాలను ఉపయోగించుట. You see, I'm not speaking outside from the message. Yes, I'm speaking what Brother Branham said. నేను వర్తమానము నుండి బయట మాట్లాడతలేను. సోదరుడు బ్రెన్హామ్ గారు ఏదైతే వర్తమానంలో మాట్లాడాడో దాన్ని నేను చెప్తున్నాను. These demons which were in hell, ఈ యొక్క అగాధంలో ఉన్న లేకపోతే ఆ పాతాళంలో ఉన్న ఈ దయ్యాలు, they smile in your houses. అవి ఇప్పుడు మీ ఇంటిలో నవ్వుతా ఉన్నాయి. How did they travel from hell to your house? పాతాళంలో నుండి అవి మీ ఇంటి వరకు ఎలా ప్రయాణం చేసి వచ్చాయి? Science dimension. సైన్స్ పరిమాణం, విజ్ఞాన శాస్త్ర పరిమాణం. Television waves. ఆ టెలివిజన్ యొక్క తరంగాలు. And those demons in hell,
మరి ఆ పాతాళంలో నా దయ్యాలు. Brother Branham said, where did the Beatles come from? సోదరు బెన్హామ్ గారు అన్నారు, ఆ బీటిల్స్ ఎక్కడి నుండి వచ్చారు? You heard about the Beatles rock band? మరి బీటిల్స్ రాక్ బ్యాండ్ గురించి మీరు విన్నారా? How many heard about that name? ఆ పేరు Okay, you didn't hear it. Brother Branham talked about it, and I mean it's very well known throughout the world. ఎస్ సోదరు బెన్హామ్ గారు దాని గురించి చెప్పాడు. సోదరు బెన్హామ్ గారి సమయంలో అప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ తెలుసు వాళ్ళు. You know what was the first song of Beatles? మరి మీకు తెలుసా ఆ బీటిల్స్ బృందం వారు పాడిన మొట్టమొదటి పాట ఏంటో తెలుసా? Mother Mary, let me live. తల్లి మరియా నన్ను బ్రతకనిమ్ము. Catholics. క్యాథలిక్స్ వాళ్ళు. And what was their next song? తర్వాత వాళ్ళ మరోసటి పాట ఏంటో తెలుసా? తర్వాత పాట Imagine there is no heaven. అసలు పరలోకం అనేదే లేదు అని ఊహించుకోండి. And people clapping hands to that. మరి ఆ పాటకు ప్రజలందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. Recently in France, మరియు ఫ్రాన్స్ లో ఈ మధ్యలోనే what were they singing? వాళ్ళు ఏం పాట పాడుతున్నారు ఆ సమయంలో? Kiss the devil. దయ్యాన్ని ముద్దు పెట్టుకో. So after few minutes, మరి ఆ పాట పాడుతున్న కొద్ది నిమిషాలకు devil kissed them దయ్యం నిజంగానే ముద్దు పెట్టుకున్నది వాళ్ళను. and took them straight down to hell. మరి వారి నేరుగా నరకానికి తీసుకెళ్లాడు, So if you- పాతాళానికి తీసుకెళ్లాడు. The Bible says, kiss the Son. మరి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే కుమారుని ముద్దు పెట్టుకో. World is kissing the devil. ఎందుకు వారు దయ్యాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు? The bride kisses the Son. యా, వారు దయ్యమును ముద్దు పెట్టుకుంటూ ఉండగా వధువు వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటుంది. So you know, long hairs మరి మీకు తెలుసా ఆ పొడగాటి చుట్టూ like this, walking like a horse. గుర్రం నడిచినట్లుగా నడుస్తా ఉన్నారు. T-shirt in the shape of blouse. యా, మరి ఆ టీ షర్ట్లు జాకెట్లు యొక్క షేప్ లో ఉన్నాయి. And you know, earrings. మరి మీకు తెలుసు కదా చెవి కమ్మలు. And always a cross. మరి ఎల్లప్పుడూ ఒక సిలువ. Cain's altar. Cain's altar. కయ్యూను బలిపీఠం. Brother Branham said Cain was a very religious man. సోదరు బెన్హామ్ గారు ఏమన్నారంటే కయ్యూను కూడా చాలా మత సంబంధమైన వ్యక్తి. And rock music is a religion. మరియు రాక్ మ్యూజిక్ రాక్ సంగీతము కూడా అది కూడా ఒక మత సంబంధమైనదే. When did they come? ఎప్పుడు వచ్చారు వారు? After the first and the second world war. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధముల తర్వాత వాళ్ళు వచ్చారు. Where were they before? దానికంటే ముందు వారు ఎక్కడున్నారు? In hell. పాతాళములో ఉన్నారు. But under the fifth trumpet, కానీ ఐదవ బూర క్రింద, under the sixth trumpet, ఆరవ బూర క్రింద Beatles came on this earth. బీటిల్స్ బయటకు వచ్చారు ఈ భూమిపైకి. Fashion designers came on this earth ఫ్యాషన్ డిజైనర్లు భూమిపైకి వచ్చారు. to bring the days of Noah. నోవహు దినములను తీసుకురావడానికి. The souls which were in prison మరియు చెరలో ఉన్న ఆత్మలు are walking in J.C. Penney store. మరి జేసీ పెన్నీ స్టోర్ లో నడుస్తూ ఉన్నారు. Amen, 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 amen. Yes, brother. I'm very much in the message. నేను వర్తమానములోనే ఉన్నా. Okay. I'll explain. Some people don't understand. మరియు నేను ఒకటి వివరిస్తాను కొన్ని అర్థం కానివి. When Brother Branham was 14 years old, యా, సోదరు బెన్హామ్ గారు ఎప్పుడైతే 14వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు a friend shot him on the leg. తన స్నేహితుడు మరి ఆ తుపాకీతో తన కాలును కాల్చాడు. And he went down in a vision to hell. మరి ఆ సమయంలో ఆయన దర్శనములో మరి భూమి క్రింది భాగాలకు పాతాళములకు వెళ్ళాడు. And he saw a woman with cat eyes. యా, మరి అక్కడ ఏం చూసారంటే స్త్రీలు ఆ పిల్లి కళ్ళలాగా వేసుకున్న దానిని చూశాడు. That green color, red color. You know how they paint their eyes. మరియు ఆ ఆకుపచ్చ, ఆ ఎరుపు మీకు తెలుసు కదా అండి, ఆ కళ్ళని ఏ విధంగా వాళ్ళు రంగులు వేసుకుంటారో. They were there in hell. He saw them. మరి వారు అక్కడ పాతాళంలో ఉండడం ఆయన చూశాడు. And they were going, woo, woo, woo. మరి వాళ్ళు ఇలా వెళ్తూ ఊ ఊ ఊ అంటున్నారు. And he was a 14-year-old boy. మరి ఆయన ఆ సమయంలో 14 ఏళ్ల వయసు కలిగిన అబ్బాయి. Daddy! నానా. Daddy was not there. ఆయన నానా నరుస్తున్నాడు కానీ నానా లేడు అక్కడ. Oh, brother. ఓ సోదరుడా, You don't know what this message means. ఈ వర్తమానం ఏమిటనేది నిజంగా ఈరోజు చాలా మందికి తెలియదు.
He said, Mama. మరి ఆయన అన్నాడు అమ్మా. He said, there was no mama there. మరి అక్కడ ఏం చెప్పబడుతుంది, అక్కడ అమ్మ లేదు. He said, there is only one I can call now. మరి ఇప్పుడు ఇక చెప్పబడ్డది, ఇక ఒక్కటే ఒక్కరు నేను పిలవగలను, Jesus. యేసు. He said there was no Jesus there. మరి అక్కడ ఆయన ఏమన్నాడంటే అక్కడ యేసు కూడా లేడు అక్కడ. No, he was not there. లేదు అక్కడ లేడు, పాతాళంలో లేడు ఆయన. And this woman, మరి ఈ స్త్రీ అనుకుంటా. who are these? ఎవరు వీళ్ళు? From the days of Noah, నోవా దినముల నుండి వచ్చిన వారు, from the days of Sodom, సోదమ దినముల నుండి వచ్చిన వారు, walking in hell, మరి పాతాళంలో నడుస్తున్నారు, souls in prison. మరియు చెరలో ఉన్న ఆత్మలు. That's right. అది నిజము. And Brother Branham is seeing them. మరి సోదర బ్రానమ్ గారు వాళ్ళని చూస్తున్నారు. When he was 14 years old, ఆయన 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, now he said, God, మరి ఆయన ఇలా అన్నాడు, you know, I never committed adultery. నేను ఎన్నడూ వ్యభిచరించలేదు. Please take me out of this place. దయచేసి నన్ను ఈ భయంకరమైన స్థలం నుండి బయటికి తీసుకెళ్ళు. Suddenly he came out. అకస్మాత్తుగా ఆయన బయటకు వచ్చాడు. And he was back in the hospital. తిరిగి తను ఆసుపత్రిలోకి వెళ్ళాడు. Oh, thank God. ఓ దేవునికి వందనాలు. 7 months later, 7 నెలల తర్వాత he was in the west and he saw a golden cross. మరి ఆయన పశ్చిమం వైపు ఉండి ఒక సువర్ణంతో కూడిన సిలువను చూశాడు. Now when he went down to hell, మరి ఆయన ఎప్పుడైతే పాతాళంలోకి వెళ్ళాడో, his age was 14. ఆయన యొక్క వయసు 14. Now let us calculate. ఇప్పుడు మనము దీన్ని లెక్కిద్దాం. When was he born? ఆయన ఎప్పుడు పుట్టాడు? 1909. 1909. So at the age of 14, what would be the year? మరి 14వ సంవత్సరం వయసు అంటే అప్పుడు సంవత్సరం ఏమై ఉంటుంది? 1923. 1923. What was 1923? 1923 ఏంటి? Between the first and the second war. మొదటి శ్రమ రెండవ శ్రమ మధ్యది. Between the first world war and the second world war. మొదటి ప్రపంచ యుద్ధము మరి రెండవ ప్రపంచం మధ్యలో అది. Now came 1963. ఇప్పుడు 1963 వచ్చింది. What is 1963? 1963 ఏమిటి? After the second world war. రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత. Is this much clear? ఇక్కడ వరకు అందరికీ స్పష్టమైందా? He took his wife, Sister Mida, ఇప్పుడు ఆయన తన భార్య సిస్టర్ మీడాని తీసుకున్నాడు. and went to J.C. Penney store. జేసీ పెన్నీ స్టోర్ కి వెళ్ళాడు. To do shopping in a mall. మరి ఒక మాల్ లో షాపింగ్ చేయడానికి వెళ్ళాడు ఆయన. And while they're doing shopping there, మరి ఆయన అక్కడ షాపింగ్ చేస్తున్న సమయంలో, you know, these escalators are there. మరి మీకు తెలుసు కదా ఎస్కలేటర్లు ఉంటాయి. And 2 women were coming up. మరి ఇద్దరు స్త్రీలు పైకి వస్తున్నారు. With the same paint. అదే రంగు వేసుకొని. And talking with each other. మరి ఒకరికొకరు వారు మాట్లాడుకుంటున్నారు. Brother Branham heard it. సోదర బ్రెన్హామ్ గారు విన్నారు. And he could hear the talk like woo 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 woo. మరి వారు మాట్లాడుకునే ఆ మాటలు ఆయనకి ఎలా ఆయన వినగలిగారంటే హూ హూ అన్నట్లుగా. It's very interesting. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. Brother Branham said, సో బ్రెన్హామ్ గారు చెప్పారు, I saw these people somewhere. ఈ ప్రజలు నేను ఎక్కడో చూశాను. నేను I heard this voice somewhere. ఈ స్వరాన్ని నేను ఎక్కడో విన్నాను. Where did I hear it? ఎక్కడ నేను దాన్ని విన్నాను? Suddenly he said, అకస్మాత్తుగా ఆయన చెప్పాడు, I felt giddy. వెంటనే నేను తిమ్మిరెక్కిన వాడుగా అయిపోయిందా నాకు. I realized అంతా ఒళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. that old memory came back. ఆ పాత జ్ఞాపకము మళ్ళా తిరిగి వచ్చింది. I saw them in hell. వారిని నేను పాతాళంలో చూశాను. What are they doing in J.C. Penney store? వారు జేసీ పెన్నీ స్టోర్ లో ఏం చేస్తారు ఇక్కడ? He said, Mida, you do your shopping. I can't stay here. మరి ఆయన అన్నాడు, మీడా నువ్వు నీ షాపింగ్ చేసుకొని నేను మాత్రం ఇక్కడ ఉండలేను. By sharing this example, ఈ ఉదాహరణను పంచుకున్నది ద్వారా he was telling the church, మరి అతను సంఘానికి చెప్తున్నాడు, what I saw in 1923 in hell, in 1963 are on earth. Yes.
1923లో ఏదైతే నేను పాతాళంలో చూశానో 1963లో నేను భూమి పైన చూశాను ఇప్పుడు. Why? ఎందుకు? Under the fifth and the sixth trumpet, 5 మరియు 6వ బూర కింద hell is open. పాతాళము తెరవబడింది. And those souls మరి ఆత్మలు in the days of Noah, నోవహు దినములలో, those demons ఆ దయ్యాలు in the days of Lot, లోతు దినములలో ఉన్న దయ్యాలు which were bound in hell, మరి అవి పాతాళంలో బంధించబడి ఉండే. to whom Jesus preached. మరి వాటికి బోధించింది యేసు వారికి బోధించాడు. But under the fifth and the sixth trumpet, కానీ 5వ 6వ బూర కింద they are brought on the earth వారు భూమిపైకి తీసుకొని రాబడ్డారు. and they possess new bodies. మరి వారు ఇప్పుడు కొత్త శరీరములను పొందుకున్నారు.